హాయ్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మెంతు ఆకుకూర పప్పు చేసుకోబోతున్నాము. ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేటట్టు ఉంటుంది. ఇప్పుడైతే మనము ఒక కప్పు కందిపప్పు తీసుకొని ఒక 2 అవర్స్ అయితే నానబెట్టుకున్నాము. కంపల్సరీగా అయితే మనకు ఒక 2 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి. అంతకు మించి ఇంకా ఎక్కువ నానబెట్టుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో మనము ఈ కందిపప్పును వేసేసుకోవాలి. కందిపప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కందిపప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఎక్కువసేపు నానబెట్టుకున్నాం కాబట్టి మనకు ఒక వాటర్ అయితే ఎక్కువేం పట్టవండి. ఇప్పుడు కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఇట్లా చిన్న టమోటాలు ఒక 3 అయితే వేసుకున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టుకొని మనము 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు విజిల్ కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత ఇప్పుడు మనకైతే 3 విజిల్కు బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు మనం కొంచెం రాళ్ళుప్పు వేసుకుందాము సరిపడంత. అట్లే మనము ముందుగానే నానబెట్టుకున్న చింతపండు పులుసు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అయితే సరిపోతుంది మనకు ఈ పప్పులేకి. ఇప్పుడు మనం ఒకసారి ఈ గుత్తికట్టుతో మనం ఎరుపుకోవాలి. ఎనుపుకునేసి మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బాండిల్ అయితే పెట్టుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి. అట్లే 2 ఎండుమిర్చి ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి చిన్న చిన్న చీలికలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇట్లా కంచాపచ్చా దంచుకొని వేసుకోవాలి. ఒక ఆనియన్ మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కలిపి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. మెయిన్గా వేసుకోవాల్సింది ఇందులో ఇంగువండి. ఇంగువ కూడా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను 2 స్పూన్లు కారం కూడా యాడ్ చేసుకోవాలి. మిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి 2 స్పూన్లు అయితే సరిపోతుంది. పెద్ద కట్ట అయితే ఒక కట్ట నేను మెంతాకు కూర తీసుకున్నాను. ఇట్లా నీట్గా ఒలిచేసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగేసి మనం వడబొట్లో వడేసుకొని ఇందులో వేసేసుకొని ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మనం ఈ ఆకు బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఈ పప్పు రుద్ది పెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడైతే ఒక 3 మినిట్స్ వరకు మనం బాగా కుక్ చేసుకోవాలండి. కొంచెం ఉడకనివ్వాలి. అప్పుడే మనకు టేస్ట్ కూడా బాగుంటుంది. అట్లే కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్లోకి. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫ్రెండ్స్కు షేర్ చేయండి.